మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 59 షోరూము ఈరోజు తుందిలో ఓపెన్ చేస్తున్నాము. సో మా అన్నగారితో ఇది 4గో షోరూమ్ ఓపెనింగ్. ఫస్ట్ మేము ఆంధ్రాలో వచ్చినప్పుడు వైజాగ్లో సారే ఓపెన్ చేసింది. తర్వాత విజయవాడ చాలా పెద్ద షోరూము, అది కూడా సారే. సో రాజమండ్రి, తర్వాత ఇప్పుడు తుని. మాకు మంచి కలిసి వచ్చింది చెయ్యి. మా అన్నకి ఫోన్ చేసి కానీ మీరు ఉన్నారంటే చాలా ఒకటే సంతోషం అన్నమాట. నిన్న మేము 2 షోరూమ్ ఓపెన్ చేసినాము. ఈరోజు ఇది 59. ఇంకా 10 రోజులు వచ్చేసి ఇంకొకటి ఉంది. ఎక్కడ? ఖమ్మంలో. సో 60 షోరూమ్లు ఈ నెల ఎండ్ లోపల అయిపోతుంది. ఇప్పుడు మా సార్ మాట్లాడతారు. కరణ్ గారు మొదటి నుంచి కూడా పరిచయం ఉంది నాకు. చెన్నై ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆతిథ్యం, చెన్నైలోనే మొట్టమొదటిగా నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా అంటే ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం, అట్లయితే అప్పటి నుంచి కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ ఉంది. అంతైతే మొట్టమొదటిగా ఆయన షాప్ ఆంధ్రాలో పెట్టినప్పుడు వైజాగ్ షాపు ప్రారంభోత్సవం భారీ ఎత్తున చేశాం. దానికి కూడా నేనే ముఖ్య అతిథిగా వెళ్ళా. అది కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది కూడా. తర్వాత విజయవాడ, రాజమండ్రి షాపులు కూడా నా చేతే ప్రారంభోత్సవం చేయించారు. కుమార్ చాలా మంచి వ్యాపారవేత్త. మనం అందరం కూడా చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటారు. ఆయన అడ్వర్టైజ్మెంట్లు కూడా ఎవరికి కూడా ఆయనే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు. మా మనవాళ్ళు, మా మనవరాలు కూడా ఆయన చూసేటప్పటికి గుర్తుపెట్టేస్తారు. ఏం చేద్దంటే ఆ అడ్వర్టైజ్మెంట్ జనరల్గా ఓనర్స్ ఎప్పుడు చేయరు, కానీ ఆయన ఓనర్గా ఉండి యాడ్స్ కూడా ఆయనే ఇచ్చుకుని కంపెనీని కూడా ప్రచారం చేయడంలో ఒక వ్యాపారవేత్తగా బాగా ప్రావీణ్యత పొందినటువంటి చాలా సంతోషం. ఈ రోజున మన తునిలో కూడా ఇంత పెద్ద జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నందుకు కిరణ్ కుమార్ ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మిగతా ఇప్పటికే 59 షాపులు ఆయన ఓపెన్ చేయడం, ఈ నెలాఖరికి ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారని తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ దాదాపు 60 షాపులు ఓపెన్ చేసి 60 షాపుల్లో కూడా బాగా వృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క లలిత జ్యువెలరీ ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించడమే కాకుండా భగవంతుడు ఆయనకు అన్ని రకాలైనటువంటి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఒక మంచి మనిషి ఏదైనా కార్యక్రమం చేపడితే అది బ్రహ్మాండమైనటువంటి ఉన్నత స్థితికి వెళుతుంది. అటువంటి మంచి మనసు కలిగినటువంటి కుమార్ నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు పర్సనల్ గా కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మేము కూడా ఏదైనా అవసరం ఉంటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం. చాలా అటువంటి మంచి మనసుతో మొదలుపెట్టినటువంటి వ్యాపారం. ఒరిజినల్ గా మన నెల్లూరు అతుంది. నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళిపోయి చెన్నైలో వ్యాపారం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మన ఆంధ్రాలో, తెలంగాణలో వ్యాపార వ్యవస్థల్ని విస్తరింపజేయడం, దానివల్ల వ్యాపారం కూడా వృద్ధి చెందడమే కాకుండా ఆయన ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ తోటి కన్జ్యూమర్స్ కూడా కంపారిటివ్లీ తక్కువగా వచ్చే విధంగా కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం యాడ్స్ లో. అంచేతే అభివృద్ధి చెందుతూ ఉంది. మన తుని షాప్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే ఎప్పుడు కూడా బిజినెస్ సక్సెస్ కావాలి. రకరకాల బిజినెస్ ఉంటాయి. ఏ బిజినెస్ అయినప్పుడు కూడా బిజినెస్లు పక్కాగా సక్సెస్ఫుల్ గా ఉంటేనే రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుంది. బిజినెస్ ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాయి, ఎప్పుడు బాగుంటాయంటే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. జనరల్గా అంటే వాతావరణం ప్రశాంతంగా లేకుండా ఈ రౌడీజాలు, తర్వాత ఈ కలెక్షన్స్, తర్వాత గోండాగిరీలు ఉంటే మాత్రం ఎక్కడా కూడా బిజినెస్ సక్రమంగా జరగవు, సాఫీగా కూడా జరగవు. ఇంకైతే మొదటి నుంచి మన త్వరలో చెప్తున్నా, అందరికీ కూడా పోలీసుకి చాలా సార్లు చెప్పాం, వ్యాపార వ్యవస్థల్ని, వ్యాపార సంస్థల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి లేదు. అంటే చాలా మందికి తెలియదు, వ్యాపారం బాగుంటే వ్యక్తులే బాగుపడతారు కదా అనుకుంటారు చాలా మంది. మన సత్యనారాయణ ఉన్నాడు, వ్యాపారం చేసుకుంటే ఆయనే బాగుపడతాడు, కుమార్ గారు ఉంటే ఆయనే బాగుపడతాడు అనుకుంటారు. అలా కాదు. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్లు తగ్గట్టు వాళ్ళు లాభాలు సంపాదించే అన్ని రకాలుగా ట్యాక్స్ రూపంలో మనకు వస్తాయి రాష్ట్ర ఖజానా. ఆ ట్యాక్స్ కట్టాలంటే వ్యాపారాలు బాగుండాలి. వ్యాపారాలు బాగుండాలంటే శాంతియుతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఆ గ్రామాల, పట్టణాల్లో కానీ, అక్కడ సిటీల్లో కానీ. ఆ విధంగా ఉంటే వ్యాపారాలు బాగుంటే డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను మనకి ట్యాక్సెస్ వస్తాయి. ట్యాక్సెస్ వచ్చినప్పుడు ఆ ట్యాక్సెస్ ప్రజలకు పంచిపెడతారు వేరియస్ స్కీముల రూపంలో.
అంచేత ఏంటంటే వ్యాపారాలు వృద్ధి చెందవలసిన చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కూడా సహకరించాలి. అందరూ స్థానిక నాయకులు కూడా సహకరించాలి, ప్రజలు కూడా సహకరించాలి. డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు కొనుక్కోలేకపోవచ్చు, అది వేరే విషయం. కొనుక్కోవడానికి అవకాశం కల్పించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే సప్లై చేసేవాళ్ళు ఉంటారు, దానికి తగ్గ డిమాండ్ కూడా ఉండాలి. అంటే అది డిమాండ్ ఉంటే సప్లై చేసేవాళ్ళు ఉంటారు, దేశంలో చాలా మంది ఉంటారు. కుమార్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మన దగ్గర కూడా సిఎంఆర్ ఇటువంటి కంపెనీలు చాలా కంపెనీలు వచ్చాయి. ఈనాడు కంపెనీలు కూడా ఇంచుమించు పూర్వం జ్యువెలరీ ఎవరు మొదలుపెట్టేవారు కాదు, ఇప్పుడు కార్పొరేట్స్ కూడా జ్యువెలరీ మొదలుపెట్టారు. 60 షాపులు రన్ చేస్తున్నారంటే ఇట్స్ బిగ్ కార్పొరేషన్. అదేవిధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి డెకరేషన్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేశారు. బహుశా ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మనకి అవసరం లేదు, కానీ ఇక్కడ స్థానికంగా ఈ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ఎక్కువ షాపులు రావడం కూడా ఒక అడ్వాంటేజ్. డిస్కౌంట్లు ఎక్కువ వస్తాయి. కాంపిటీషన్ ఎప్పుడైతే బిజినెస్లో ఉందో కొంత ఆ కాంపిటీషన్లో ప్రజలకు కొద్దిగా సులువు మార్గం ఉంటుంది. సులువైనటువంటి మార్గం అంటే కొద్దిగా తక్కువ ధరలకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది ఈ మధ్యన చూస్తున్నాం, మన దగ్గరే చాలా ఈ కంపెనీలు వచ్చేసాయి, జ్యువెలరీలు కూడా. హైదరాబాద్ ఇక్కడైతే అసలు చెప్పలేము, రోడ్ల నిండా అయ్యే ఉన్నాయి. అంతేత మరొకసారి అందరికీ మనవి చేసేది, వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే శాంతియుతమైనటువంటి వాతావరణం ఆ ప్రాంతంలో ఉండాలి. ఆ ఊర్లో ఆ ఉండటానికి అందరూ కూడా సహకరించాలి. రౌడీలు రాజ్యం ఏలితే మాత్రం వ్యాపారాలు నడవు. వ్యాపారాలు నడవకపోతే వ్యక్తులకే కాదు, ప్రశాంతత లేకపోవడం కాదు, రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ట్యాక్స్లు కట్టకపోతే రాష్ట్రం జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఉండరు. అంచేత ఇది కూడా ఇంటర్ కనెక్టెడ్. అంచేత ఏంటంటే వ్యాపారాన్ని వృద్ధి చేసే విధంగా లోకల్ నాయకులు కూడా సపోర్ట్ చేయాలి, ఇన్వెస్టర్స్ని సపోర్ట్ చేయాలి. ఈనాడు మన దావూస్ వెళ్ళడం కానీ లేకపోతే మిగతా వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయంటే అవన్నింటికి కారణం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈనాడు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అంచేత వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రొడక్షన్కి వస్తే ప్రజలు కూడా తక్కువ ధరకు వస్తాయి కాంపిటీషన్లో. అదేవిధంగా ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది. చూడండి, మన దగ్గర కుమార్ గారు షాప్ పెట్టారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ కూడా నేను అదే అడిగాను, లోకల్ వాళ్ళ లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నారా అని. అంటే ఎక్కువ లోకల్ వాళ్ళే ఉంటారు, అందరూ లోకల్ వాళ్ళే. సో మన వాళ్ళందరికీ కూడా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది. ఆ విధంగా 150 మంది ఎంప్లాయీస్ దొరికింది. సో వాళ్ళు కూడా ఎంతో కొంత అర్న్ చేయడం మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళు మళ్ళీ ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టిన దాని మీద మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ మొత్తం అంతా కూడా. అంచేత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలంటే బిజినెస్ రావాలి, ఇన్వెస్టర్స్ రావాలి. ఈ రెండు కూడా వస్తే బాగుంటుంది. మన దగ్గర కూడా ట్రై చేస్తున్నాం, చాలా మంది ఎవరు వచ్చినా కానీ మనం కోఆపరేట్ చేస్తున్నాం. అంచేత మంది కూడా ఒక ప్రాంతం అంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబోతుంది. అదేవిధంగా ఇటు పాయిక్రాపేటలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇటు మన తుర్లో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనివల్ల కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్తో పాటు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ఆ వెల్త్ క్రియేషన్ జరగడం వల్ల వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారాలు బాగుంటే రాష్ట్రానికి ఆదాయం బాగుంటుంది. చేత ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మన తుల్లో ఉంచడమే ప్రధాన లక్ష్యం. ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మా నాయకులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఈనాడు వ్యాపారస్తులకు ఉంది. ఆ విధంగా చేసుకోవాలని కోరుతూ కిరణ్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన దగ్గర ఈ షాప్ పెట్టినారు, నాకు బాగా దోస్తు మనిషి. అంచేత ప్రత్యేకంగా యాక్చువల్గా నిన్న హైదరాబాద్ రాత్రి వచ్చాను నేను.